నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. వీళ్ళిద్దరు తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు, ఒక మనకే కాదు, నరేంద్ర మోదీ గారు, ట్రంప్. వీళ్ళిద్దరు ఏం చేసిర్రు? మనం మాట్లాడుకున్నాం, ఒప్పందాలు చేసుకున్నారు. దిగి వచ్చిన అమెరికా అని మనం ఒకటి ఏర్పాటు చేసుకొని దిగి వచ్చింది అనేసి వార్తను మనం ప్రసారం చేసినాం. ఇద్దరు మంత్రులు, విదేశాంగ శాఖ, రక్షణ, వాణిజ్య విదేశాంగ శాఖ మంత్రి పీయూష్ గోయల్, అక్కడి మంత్రి, వీళ్ళిద్దరు కలిసి మొదలు ఫోన్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇద్దరు ప్రధాని, రాష్ట్ర ప్రెసిడెంట్. ఆ తర్వాత వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాలలో $500 బిలియన్ కొనుగోలుపై నిబద్ధత పదం ప్రయత్నంగా మార్చారు. నిబద్ధత అంటే ఏంది? నేను ఈ సమస్యకు నిబద్ధతగా నేను పనిచేస్తాను, ఈ ఆలయానికి నేను నిబద్ధతగా కృషి చేస్తాను, లేకుండా ముఖ్యమంత్రి అయితే నేను నిబద్ధతగా పనిచేస్తాను. 100% నిబద్ధత అంటే 100కు 100% పనిచేస్తాను అన్నట్టు. నిబద్ధత అనే పదాన్ని తొలగించి ప్రయత్నం, నేను పని చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యిగా క్వశ్చన్ మార్కు, ఆశ్చర్యకరమైన మార్కు ఏది పెట్టడానికి వీల్లేదు. ప్రయత్నం అంటే చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇక ఈ నిబద్ధతను మార్చేసి ఎవరో తెలుగు పండితులు ఉన్నట్టుంది ట్రంప్ దగ్గర, మార్చిరు, ప్రయత్నంగాని మార్పు చేసిరు. పప్పు ధాన్యాలపై సుంకాల తగ్గింపు అంశం పూర్తిగా తొలగింపు. మనకు కావాల్సింది అదే కదా, సోయాబీన్, పప్పు ధాన్యాలని మనం చెప్పుకున్నాం. ఇది అవసరం కదా, దానికి ట్యాక్సులు తగ్గించాలి కదా. సుంకాన్ని మనం తగ్గిస్తామన్నాం. మనం తీసుకునేటువంటి ధాన్యాలకు కొన్ని వాళ్ళకి కావాల్సినవి మనం పంపిస్తున్నాం. సోయాబీన్, పప్పు ధాన్యాలు మనకు అవసరం కదా, దాని అంశమే లేదు. కంప్లీట్ మన దగ్గర తక్కువ ఉంది, మన దగ్గర తక్కువ సుంకం ఉంది, వాళ్ళకి లాభం కదా. వాళ్ళ నుంచి అంటే ఇది పూర్తిగా తొలగిస్తే సమస్య లేదుగా, మనం అడిగేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. అదేవిధంగా డిజిటల్ సేవల పన్ను ప్రస్తావనను పూర్తిగా తొలగించిన అమెరికా. డిజిటల్ సేవలు వాళ్ళ ప్రపంచానికి అవసరం. ఇప్పుడు ఆ అవసరాన్ని మనము వాళ్ళతో షేర్ చేసుకుందామని మనము కొన్ని ఒప్పందాలు చేసుకుంటే దాన్ని పూర్తిగా తొలగించేసారు. అంటే ఈ మార్పులపై ఎలాంటి అధికారిక ప్రకటన వైట్ హౌస్ నుంచి రాలే. భారత్ అమెరికా మధ్య కుదిరిన మధ్యాంతర వాణిజ్య ఒప్పందాలపై విడుదల చేసిన అధికారిక ఫ్యాక్ట్ షీట్లో వైట్ హౌస్ నిశ్శబ్దంగా కీలక మార్పులు చేసింది. రాత్రే ఎవరికి తెలియకుండా ఒప్పంద వివరాలు వెల్లడించిన కొన్ని రోజులకే ఈ సవరణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారత్ కొనుగోళ్లకు సంబంధించిన పదజాలాన్ని మార్చడంతో పాటు కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, డిజిటల్ పన్నుల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది. తొలుత విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ నిబద్ధతతో ఉంది. ఈ కమిటెడ్ టు బై, ఈ కమిటెడ్, నేను నిబద్ధతతో పనిచేస్తున్నా అనేది వర్డ్. దీన్ని పూర్తిగా ఏం చేసిండు? కంప్లీట్గా సవరించారు. వెర్షన్లో పదాన్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది అని మార్చారు. ఒప్పందంపై భారత్ వైపు నుంచి ఉన్న కట్టుబాటు తీవ్రతను ఈ మార్పు తగ్గించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం చేద్దాం? దీంతో పాటు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గిస్తుందన్న జాబితా నుంచి కొన్ని రకాల పప్పు ధాన్యాలు అనే పదాన్ని తొలగించారు. ఇది భారత రైతులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అదేవిధంగా భారత్ తన డిజిటల్ సేవల పన్నును తొలగిస్తుందన్న వాక్యాన్ని కూడా ఫ్యాక్ట్ షీట్ నుంచి పూర్తిగా తొలగించడం గమనార్హం. మనం ముందే అనుకున్నాం, ఫిష్ సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళు లబ్ధి పొందుతారు, పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసేటువంటి రైతులు లబ్ధి పొందుతారు. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎగుమతి దిగుమతి వల్ల అనేది మనం అనుకుంటూ ఉన్నాము. రాత్రి ఈ సవరణలు చేయడం వల్ల మళ్ళా మొదటికి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు కూర్చుంటారు, మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుంటారు. మరి రష్యాతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నా నరేంద్ర మోదీ. ఇవన్నీ భవిష్యత్తులో మనకు తెలియాల్సిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరకాలని ఆశిద్దాం. అమెరికా మనకేం శత్రు దేశం కాదు, మిత్రదేశమైనా లేనిపోని ఆంక్షలు పెట్టుకుంటూ ఒప్పందాల మీద సంతకాలు చేసిన తర్వాత ప్రపంచానికి తెలిసినాక రాత్రే సవరణలు చేయడం వల్ల వచ్చే నష్టం తప్పకుండా
మోదీ ప్రభుత్వం చెప్పాలి ప్రజలకు. హక్కు అది, ప్రజల హక్కు. మరి దీనిపై బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, వైట్ హౌస్ ఎలా స్పందించబోతుందో ఏ రాత్రి తెలిసినా మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు మేము అందించడానికి సర్వం మా సిబ్బందితో సహా అందరం సిద్ధంగా ఉన్నాం. రాత్రి 12 గంటలకు తెలిసినా సరే ఇమీడియట్లీ మీకు చెప్తాం మేము. మీరు కూడా కామెంట్ రూపంలో అమెరికా యొక్క ద్వంద్వ నీతి రాత్రే మార్చడం, వీటి వల్ల నష్టమా లాభమా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.